రత్నవల్లి, మనసుని బట్టి మనిషి, బుద్ధిని బట్టి ఆ మనిషి ప్రవర్తన ఉంటుంది అంటారు. మొన్నటి వరకు నేను కూడా అత్యాశతోనైనా వాళ్ల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించేదాన్ని. మా అమ్మ నా కళ్ళు తెరిపించి మన అనుకున్న వాళ్ల విలువేంటో నాకు తెలిసేలా చేసింది. అందుకే చెప్తున్నా, ఇక్కడ అందరూ కోరుకుంది నీ మార్పు మాత్రమే. అది నెరవేరింది కదా. కాబట్టి ఇక్కడ ఎవ్వర్నీ నువ్వు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. మొత్తానికి మా అమ్మ కళ్ళెం వేస్తే గాని కళ్యాణి దారికి రాలేదన్నమాట. అన్నయ్య, అమ్మ నాకు కూడా అమ్మే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అమ్మ నాకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంతే కదమ్మా? అంతే అంతే. నువ్వు మళ్ళీ తోక జాడించినంత వరకు జాడించావో కత్తిరించి పాడేస్తాను, జాగ్రత్త. అది అలా చెప్పమ్మా. అప్పుడే మా అమ్మ బుద్ధిగా కొత్త ట్రాక్ లో ఉంటుంది. రత్నవల్లి, గౌరీ నిన్నెలా అయితే చూడాలనుకుందో ఇప్పుడు నువ్వు అలా మారావు. ఇకపై నా ఇల్లు ఎప్పటికీ ఒక ఆనందవనమే, ఆనంద నిలయమే. అమ్మా, అందరూ వినండి. ఇకపై ఈ ఇంట్లో మా వదిన చెప్పిందే వేదం, వదిన మాటే శాసనం. ఈ రోజు నుంచి నేను, శ్రావణి, శైలజ మేము ముగ్గురం వదినకి పక్క బలంగా ఉంటాం. ఏంటి శ్రావణి, శైలు, మీరేమంటారు? ఇంకా అనడానికి ఏముంది చిన్నయ్య? నీ మాటే మా మాట. We love అన్నయ్య, we love వదిన, we love both of you.